పల్లీలు వేస్తున్నానండి. పల్లీలు చాలా చాలా మంచివని మీకు తెలుసు. మంచి ప్రోటీన్ ఉంటుందని కూడా మీకు తెలుసు. సో ఇలా మనం పల్లీలు వేయించి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో వేసేసుకోవచ్చు, మనం చేసుకుంటున్న రెసిపీస్లో వేసేసుకోవచ్చు. పులిహార, అలాగే మనం నువ్వుల పొడి చేసుకోవాలనుకుంటాం, పల్లీ పొడి చేసుకోవాలనుకుంటాం. అలాంటప్పుడు కూడా నువ్వుల పొడిలో కూడా కొన్ని పల్లీలు వేసి చేస్తే మాత్రం, ఎక్కువ నువ్వులు కొన్ని పల్లీలు వేసి, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఎండుకారం, అలాగే వెల్లుల్లిపాయలు వేసి నేను మీకు షేర్ చేస్తానండి. మాట చేసినప్పుడు తప్పకుండా నేను మీకు షేర్ చేస్తాను. సో అలా వేసి చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే పల్లీలు వేయించేటప్పుడు ఇలాగా ఉప్పు వేసేస్తానన్నమాట. ఉప్పు వేసేస్తే అవి నిలవ ఉంటాయి, ప్లస్ మంచి టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. పాడవవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ సీసాలో కానీ ఎందులో అయినా పెట్టేసుకోవచ్చు, అవి తొందరగా పాడవవు అనమాట. సో అందుకే చెప్తున్నాను. సో పల్లీలు అనేవి చాలా మంచివి. ఇలాగా వేయించి పెట్టేసుకుని ఒక గుప్పెడు పిల్లలకి పెట్టచ్చు, అలాగే ఒక గుప్పెడు పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, ఒక గుప్పెడు మీరు కూడా ఆడవాళ్ళు అందరం తినచ్చు. సో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనము జీడిపప్పులు, బాదం పప్పులు, వాల్నట్స్ అవన్నీ కొనుక్కోలేము. మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే మరీ కష్టం కదా. ఒకరోజు తినగలం కానీ, సో 2 రోజులు కానీ, కొన్ని మంత్స్ తినగలం, కొన్ని ఇయర్స్ తినగలం. ప్రతి ఇయర్ మనం రోజు నిరంతరంగా తినాలి అనుకున్నప్పుడు మనం పల్లీల్లోకే రావాలి కదా. సో పల్లీలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో అందుకే చెప్తున్నాను, పల్లీలు అనేవి మీరు ఇలా వేయించి పెట్టేసుకోండి. అందుకే నేను పాత బాండి తీసుకున్నాను, మా మమ్మీది. సో ఇలాంటి వాటిలో వేయిస్తే ఏమవుతుందంటే బాగా మంచిగా వేగుతాయి అనమాట. సో ఇలా వేయించేసుకుంటున్నాను అనమాట. సో బాగా వేగిపోయి చిటపట్లాడుతూ ఉంటాయి. ఆ చిటపట్లాడినప్పుడే మనం కూడా దింపేసుకోవచ్చు. అయిపోయాయని మనకి తెలిసిపోతుంది. పల్లి అనేది బద్దలైపోతుంది, బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇలా తొక్క కూడా ఇలా అనగానే వచ్చేస్తూ ఉంటుంది. సో తొక్కతోనే తినాలి యాక్చువల్లీ. చాలామంది తొక్క ఇలా తినేటప్పుడు ఒలిచేస్తూ ఉంటారు. అలా చేసుకోకండి. తొక్కతో పాటు తింటేనే మనకి రావాల్సిన విటమిన్స్ కానీ, ప్రోటీన్ కానీ అందులోనే అంతా ఉంటుంది. సో తప్పకుండా చేసుకోండి. ఇలా వేయించి పెట్టేసుకోండి. చక్కగా మీరు ఏ రెసిపీలో కావాలో ఆ రెసిపీలో వేసేసుకోండి. కనీసం వారానికి 3-4 సార్లు మనం ఎలాగో పల్లీ పచ్చడి తింటూ ఉంటాం కదా. సో అలా అయినా మనకి పల్లీలు వెళ్ళిపోతాయి. అప్పటికప్పుడు వేయించుకుని చేసుకోవడం టైం టేకింగ్ కాబట్టి ఇలా చేసుకోమని చెప్తాను. ఉప్పు మాత్రం కంపల్సరీ వేసుకుని చేసుకోండి, సూపర్బ్ ఉంటుంది. సో దీన్ని నువ్వుల పొడి చేసినప్పుడు, పల్లీ పొడి చేసినప్పుడు మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఇలా చేసేసుకొని హ్యాపీగా తినండి, పిల్లలకి పెట్టండి. మంచి ప్రోటీన్ ఫుడ్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.